ఇది నా 8th ట్రైన్. ఛానల్లో ఎంట్రీ కాకముందే ట్రైన్ని ఆపేశారు. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది నా 8th ట్రైన్ జర్నీ ఈ ఛానల్లో. ఈరోజు డేట్ ఆఫ్ జర్నీ July 2, 2021. ఈరోజు నేను జర్నీ చేస్తున్న ట్రైన్ నంబర్ 08463 ప్రశాంతి ఎక్స్ప్రెస్లో. ప్రశాంతి ఎక్స్ప్రెస్ గురించి చెప్పాలంటే ఈ ట్రైన్ డైలీ నడుస్తుంది ఫ్రెండ్స్. డైలీ మార్నింగ్ 5:40కి భువనేశ్వర్ నుంచి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 11:40కి బెంగళూరు సిటీ స్టేషన్ పోతుంది. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది 1548 కిలోమీటర్ విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 51 km/h. దీని అర్థం ఏమిటంటే మీరు 30 అవర్స్లో ఈ ట్రైన్లో భువనేశ్వర్ నుంచి బెంగళూరు పోవచ్చు ఫ్రెండ్స్. నా పేరు సదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సదాత్ వ్లాగ్స్. నేను ఈరోజు ఈ ట్రైన్లో నంద్యాల నుండి పెనుగొండకి జర్నీ చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, నేను నంద్యాల రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం 1 పైన ఉన్నాను. ఈరోజు నేను సెకండ్ సిట్టింగ్ అంటే కరోనాలో ఉన్న జనరల్ కోచ్లో నేను ట్రావెల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా కోచ్ D1. ట్రైన్ నంద్యాల వచ్చే టైం 1:40. ఇప్పుడు టైం 1 అవుతుంది. ఇది గుంటకలు పోతాయి కదా. చెప్పు చెప్పరా ఎవరు ఏం లేడని చెప్తా ఎక్కింటలేదంట దాంట్లో. కాల్ రాత్రి బ్యాడ్ నైట్ కాల్ రాత్రి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 4:20 అవుతుంది. ఇప్పుడు మనం గుంజాకల్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం 144 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసినాము. ట్రైన్ ఇక్కడ రావాల్సిన టైం వచ్చి 4:50. 5 minutes హాల్ట్ ఉంది, కానీ ట్రైన్ వచ్చి 30 minutes బిఫోర్ వచ్చింది. అంటే దాదాపు 40 minutes వరకు ట్రైన్ ఇక్కడే ఆగుతుంది ఫ్రెండ్స్. గుంజాకల్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ రైల్వే స్టేషన్లో 7 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 120 ట్రైన్స్ వచ్చి ఆగేవి. అందులో 9 ట్రైన్స్ ఒరిజినేట్ అండ్ 9 ట్రైన్స్ టర్మినేట్ అయ్యేవి. కానీ ఇప్పుడు 88 కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి ఫ్రెండ్స్. గుంజాకల్ జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి విజయవాడకి ఒక లైన్, బెంగళూరుకి వెళ్ళి ఒక లైన్, చెన్నైకి ఒక లైన్, షోలాపూర్కి ఒక లైన్ అండ్ గోవాకి వెళ్ళి ఒక లైన్ పోయింది ఫ్రెండ్స్. అందుకే ఇది జంక్షను. ఎగ్జాక్ట్ టైం 4:55కి గుంజాకల్ స్టేషన్ నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్.
229 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అనంతపూర్ చేరుకున్నాం ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ ATP. ట్రైన్ ఇక్కడ 3 minutes బిఫోర్ వచ్చింది, 1 minute హాల్ట్ ఉంది. అనంతపూర్ గురించి చెప్పాలంటే స్టేషన్ కోడ్ ATP. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 86 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 62 కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చి హాల్ట్ ఉన్నాయి. ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అనంతపూర్ స్టేషన్ డిపార్చర్ చూడండి. టూ 63 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ధర్మవరం చేరుకున్నాము ఫ్రెండ్స్. 7 minutes బిఫోర్ వచ్చింది ట్రైన్, 5 minutes హాల్ట్ ఉంది. సో టోటల్ 12 minutes ట్రైన్ ఇక్కడ ఆగుతుంది. ధర్మవరం జంక్షన్ స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ స్టేషన్లో 5 రైల్వే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కరోనా కన్నా ముందు ఇక్కడ డైలీ 92 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది. అందులో 3 ట్రైన్స్ టర్మినేట్ అండ్ 3 ట్రైన్స్ జనరేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 74 కోవిడ్ ట్రైన్స్ వచ్చి ఆగుతున్నాయి. ధర్మవరం జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి మీకు అనంతపూర్ కల్లూరుకి ఒక లైను, కదిరి మదనపల్లి పాకాలకి ఒక లైను, పెనుగొండకి ఒక లైను, ఇంకో లైను పుట్టపర్తి పెనుగొండకి ఒక లైన్ పోయింది ఫ్రెండ్స్. అందుకే ఇది జంక్షన్. పుట్టపర్తి రైల్వే స్టేషన్ ముందు ఒక టన్నల్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ టన్నల్ ఎంట్రీ కాకముందే ట్రైన్ని ఆపేశారు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. 316 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పెనుగొండ చేరుకున్నాము ఫ్రెండ్స్. ఈ క్లిప్ నేను ఈరోజు October 4 ఫ్రెండ్స్, ఈరోజు షూట్ చేశాను. అప్పుడు ఈ జర్నీ చేసింది వచ్చి July 2. ఈ లాస్ట్ పెనుగొండ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత షూట్ చేసిన క్లిప్ వచ్చి డిలీట్ అయిపోయింది, అందుకే ఈరోజు షూట్ చేస్తాను. ట్రైన్ వచ్చి అప్పుడు July 2 పెనుగొండ ఒక 20 minutes డిలే వచ్చింది. 8:10కి రావాలి, కానీ 8:32కి వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఈ జర్నీ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో టేక్ కేర్, కొత్త జర్నీలో కలుద్దాం ఫ్రెండ్స్. గుడ్ బై అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.